హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా వైల్డ్ గా ఉండబోతున్నాయి. ఈసారి కామనర్స్ ను పక్కకు దొబ్బే అంటారా అన్నట్టుగా తయారైంది అనమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చాక అంతా ఇంత ఇరిటేషన్ కాదు, ఓ రేంజ్ లో అయింది. ఇప్పుడు వచ్చేవాళ్ళు అంటే వైల్డ్ కార్డ్ మీన్స్ రాయల్ కార్డ్స్ వచ్చేవాళ్ళు ఒక 4-5 ఉండొచ్చు. అండ్ ఇలా ఎలా అంటే ఒక కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే మనకు యూజ్ చేయబోతున్నారు. అండ్ కంప్లీట్ గా కొత్తదనాన్ని అయితే బిగ్ బాస్ టీమ్ ఎంకరేజ్ చేస్తుంది. అలాగా కొంతమంది వైల్డ్ కార్డ్ గా కొంతమంది గ్రాండ్ లాంచ్ లో రావచ్చు, కొంతమంది మిడ్ వీక్ లోనే రావచ్చు, కొంతమందిని ఎలిమినేషన్ నుంచి అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ తీసుకొస్తారు అని చెప్పాము. ఇలా చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ అంటే ఏకంగా ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 6 to 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మరి వాళ్ళు ఎవరు ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటది, ఎలా తీసుకొస్తారు అనేది అయితే క్లియర్ గా మాట్లాడతాను. సో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. హైప్ అనే బటన్ ఉంది కదా, అది ఒకసారి ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ గా ఎక్స్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడదాం. ఈ పేర్లు చాలా అంటే చాలా హైలీగా కనిపిస్తున్నాయి కదా. సో వాళ్ళల్లో ఎవరు రాబోతున్నారు, బిగ్ బాస్ 9 లోకి ఎవరు రాబోతున్నారు అంటే అమర్దీప్ చౌదరి. సో ఈయనే ఖచ్చితంగా హౌస్ లోకి వచ్చే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. ఎందుకంటే అమర్దీప్ దగ్గర నుంచి ఒక అంటే డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. బట్ అయినా కూడా మనోడు కంటే ఒక క్లారిటీ, ఒక ఏమంటారు కంటెంట్ వైజ్ కొంతవరకు మనోడు లాక్ రాగలడు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ గా ఉన్న వాళ్ళకి ఇప్పటికి కొంచెం డిఫరెన్సెస్ అనేది చూపించవచ్చు, అనుభవంతో జరిగింది కాబట్టి. సో అమర్దీప్ రావడం అనేది కొంత వరకు ప్లస్ అవుతుంది అని చెప్పేసి బీబీ టీమ్ ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే మనోడు కూడా పెద్దగా ఎక్కడ బయటకు వచ్చినాక కూడా ఏం లేదు, 1-2 సినిమాలు అనౌన్స్ చేశారు దానివల్ల. సో బీబీ టీమ్ అయితే అప్రోచ్ అయింది, మనోడు కూడా రావడానికి విల్లింగ్ గా ఉన్నాడు అని చెప్పేసి అయితే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం రమ్య, అలెక్య చిట్టి పికిల్స్ లో ఈమె చిన్న ఆమె ఉంది కదా, ఈమె రాబోతుంది, వస్తుంది, అయిపోయింది, కన్ఫర్మ్, రచ్చ రంబోలా ఇలాంటివన్నీ మాట్లాడినాం కదా. సో ఈమె రావడం అనేది చాలా వెరీ కాంట్రవర్షియల్ అని కాదు, ఈమె కొంత అంటే గ్లామర్ వైజ్ గానీ కొన్ని విషయాల్లో ఏమంటారు కావాల్సిన హార్డ్ స్టఫ్ ఉంటది కదా, అలాంటిది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ లవ్ ట్రాక్లు నడిపే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కొంచెం కాంట్రవర్సీ ఇష్యూస్ కూడా ఎక్కువగా చేయగలదు అని చెప్పేసి అని అంటున్నారు. బట్ నా పర్సనల్ అభిప్రాయం కాదు. రమ్య, సో అలేకే చిటిపిక్ల నుంచి రమ్య మోక్ష అనేది పేరు ఉంటది, తను రాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీరియల్ యాక్టర్ సుహాసిని. ఈమె ఒకప్పుడు సినిమా హీరోయిన్ గానే ఇంట్రడ్యూస్ అయ్యింది. ఆ తర్వాత తను సినిమాలు వదిలేసి సీరియల్లోకి వచ్చి ఎక్కువగా బాగా ఫేమ్ తెచ్చుకుంది. చాలా సీరియల్లకి చాలా దాంట్లో ఈమెకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ చేయగలిగింది. ఇలా చూసుకుంటే ఈమె రావడం అంటే ఈ మధ్యన రీసెంట్ గా జరిగిన దాంట్లో ఎందులో వచ్చింది అని అంటే మన కుకింగ్ విత్ జాతిరత్నాలలో వచ్చింది కదా. సో సుహాసిని గారు ఆమె రాబోతుంది, ఆమె వచ్చే ఛాన్సెస్ హైలీగా ఉంది. సో తర్వాత వచ్చేసరికి కావ్యశ్రీ. సో కావ్యశ్రీ కూడా ఎవరు అని అంటే, కావ్యశ్రీ అంటే నిఖిల్ మలియక్కల్ ఉన్నారు కదా, సీజన్ 8 విన్నర్ ఉన్నారు కదా, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. సో ఇష్యూ అయిపోయి ఆ టైంలో రచ్చరైపోయి విడిపోయారు, ఎవరి దారి అన్నట్టుగా. ఈమె పేరు బిగ్ బాస్ అయిపోయిన దగ్గర నుంచి ఈమె పేరు అయితే వినిపించింది. ఇప్పుడు సడన్ గా అయితే వైల్డ్ కార్డ్ లో ఈమె రాబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక పేరు ఎవరు అని అంటే వెరీ ఇంట్రెస్టింగ్ పేరు, సో దువ్వాడ మాధురి గారు. సో ఈమె ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి రమ్యాది ఎంత కన్ఫర్మేషన్ ఉండేనో, ఈ దువ్వాడ మాధురి గారిది కూడా అంతే ఇష్యూ అయింది, అంతే ఏమంటారు అంతే టాపిక్, అంతే హాట్ న్యూస్ లాగా తయారైంది అనమాట. సో ఒక పొలిటీషియన్ వల్ల వైఫ్ హౌస్ లోకి రాబోతుంది అని చెప్పేసి ఎంత వైరల్ చేశారంటే అంత వైరల్ చేశారు. సడన్ గా ఇదే వైరల్ ని రివర్స్ కూడా చేశారు. అంటే ఈ బిగ్ బాస్ వల్ల ఇద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చినాయి అనే రచ్చ కూడా నడిపించారు. సో ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలను అని ఈ కాంట్రవర్సీలోకి వస్తుందా అంటే, సో దువ్వాడ మాధురి గారు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ముఖేష్ గౌడ. సో ఈయనను చాలా బిగ్ బాస్ బీభత్సంగా ట్రై చేస్తుందంట. ఖచ్చితంగా తీసుకురావాలి అని చెప్పేసి ట్రై చేస్తుందంట. బట్ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ అది వర్కౌట్ అయిపించేలాగా ఉంది బీపీ టీం. ఎందుకంటే చాలా ఎక్కువ ఆఫర్ చేస్తుందంట. అండ్ వీక్ పేమెంట్ ఎక్కువ ఆఫర్ చేయడము, అంటే కొంతవరకు పాజిటివిటీ ఎక్కువగా మనోడికి చెప్పి తీసుకురావడం అయితే జరుగుతుంది. బట్ వచ్చే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
ఎక్స్ కంటెస్టెంట్ లో మళ్ళీ ఎవరు అని అంటే కిరాక్ సీత. సో కిరాక్ సీత కూడా వచ్చే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. ఎందుకంటే కిరాక్ సీత ఆ టైంలో మంచిగా గేమ్ ఆడుతుంది. ఒక వీక్ 2 వీక్స్ 3 వీక్స్ అనుకుంటా బాగా ఆడింది అని అనుకునే లోపు తర్వాత అంతా కెప్టెన్ అయింది, తర్వాత రచ్చరచ్చ చేసుకుంది. అంటే ఒక తెలియని దాంట్లోకి ఒక లూప్ లోకి వెళ్ళిపోయి అసలు ఆ గేమ్ వైజ్ గేమ్ మీద ఫోకస్ ఇలాంటివన్నీ సైడ్ చేసినట్టుగా అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది ఏమో తెలియదు. సో ఈసారి అన్నా ప్రూవ్ చేసుకోవాలి. ఈసారి కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వర్కౌట్ చేసేసి ఈసారి ఏమన్నా గట్టిగా ట్రై చేస్తారా అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం పృథ్వీరాజ్ శెట్టి ఈయన ఫైనల్ లాగా ఉన్నాడు కదా స్వామి, మళ్ళీ తీసుకొచ్చి ఇలా ఎందుకు అడ్జస్తారు? ఇప్పుడు అమర్దీప్ విషయం అవని అండ్ రీసెంట్ గా పృథ్వీరాజ్ శెట్టి రీసెంట్ గా ఒకటికే మనకు ఆ ఇంపాక్ట్ అనేది ఇంకా ఉంటది. సో ప్రీవియస్ సీజన్ అంతకుముందు సీజన్ అన్నా ఓకే పర్లేదేమో కానీ మధ్యలో 1 year గ్యాప్ వచ్చిందనే ఫీలింగ్ ఉంటది. ఈయన ఆల్రెడీ మొన్నటి వరకు ఉన్నాడు, మళ్ళీ సడన్ గా తీసుకొచ్చి ఈయన పెడితే బాగుంటది అంటే. సో నాకు తెలిసి ఏదైనా కాంట్రవర్సీస్ ఇంతకుముందు అరవడము టాస్క్ల వైజ్ చాలా బాగా చేసినా కూడా ఆ వర్కౌట్ ఆ ఫుటేజ్ వైజ్ ఆయనకు పాజిటివిటీ రాలేదు. ఈసారి మనం తీసుకొచ్చేసి ఏదన్నా మ్యాజిక్లు చేద్దామని చూస్తున్నారా అంటే ఖచ్చితంగా అనుకుంటున్నారేమో, అది క్లియర్ గా అర్థమవుతుంది. మనోడికి పృథ్వీరాజ్ శెట్టిని కూడా తీసుకురావడానికి హైలీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఎవరు అనంటే మన ఆదాన్ సుధీర్ గారు ఉన్నారు కదా, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అండ్ సుధీర్ టాక్స్ అని ఇప్పుడు రీసెంట్ గా యూట్యూబ్ లో ఓ సెన్సేషన్ లాగా మనోడు ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాడు కదా. సో మనోడిని కూడా అప్రోచ్ అయ్యారంట. సో వీళ్ళందరినీ మాక్సిమం అప్రోచ్ అయ్యారంట. ఇంకొకరు శివ మహరియాలో ఏదో పేరు ఉంది. సో మనోడిని కూడా అప్రోచ్ అయ్యారనంట. సో వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యారు, ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ దాకా వెళ్ళారు, కానీ అగ్రిమెంట్ల మీద సైన్లు కాలేదు. సో అయినా కూడా వీళ్ళే వస్తారు అని అంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచే 6 వచ్చే ఛాన్సెస్ హైలీగా ఉంది, 6 members వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ మాట్లాడదాం. మెయిన్ టాపిక్ ఏంటంటే ఆల్రెడీ హౌస్ లోకి అగ్ని పరీక్ష షో నుంచి తీసుకొచ్చి ఒక 4 కంటెస్టెంట్ ని తీసుకొస్తున్నారు హౌస్ లోకి. దాంట్లో నుంచి వాళ్ళకి ఒక టాస్క్ పెట్టేసి ఒక పర్సన్ ని హౌస్ లోనే ఉంచేసి మిగతా 3 persons ని బయటకు పంపించేస్తారు. ఇంకా కొంతమందిని ఆల్మోస్ట్ ఇంకొక 3-4 కూడా మళ్ళీ తీసుకొని మిడ్ వీక్ లో తీసుకొని, అది గ్రాండ్ లాంచ్ కాదు మిడ్ వీక్ లో తీసుకునే ఛాన్సెస్ హైలీగా ఉంది. అంటే ఒక ఇద్దరిని నవదీప్ లాగా సీజన్ 1 లో నవదీప్ లెక్క మధ్యలో ఒకరిని ఎంట్రీ చేపించేసి, అంటే వీక్ మధ్యలోనే ఒకరిని ఇద్దరిని ఎంట్రీ చేపిస్తారు. అండ్ తర్వాత ఇంకొకరు ఏంటారంటే ఇంకో 2-3 మాక్సిమం స్టేజ్ మీద తీసుకొస్తారు. ఈ విధంగా చూసుకుంటే కంటెస్టెంట్స్ ఇంతమంది అయిపోతారు. ఇదంతా అయిపోయినాక ఒక ఎత్తు అయితే తర్వాత ఈ గ్రాండ్ లాంచ్ 2.0 ఏదైతే ఉందో అక్కడ గ్రాండ్ లాంచ్ 2.0 కూడా చాలా గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నారు అనమాట. సో అలాంటప్పుడు ఏమైతుంది, వాళ్ళు గ్రాండ్ లాంచ్ లో ఒక 5 తీసుకున్నా 5 తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే 4 కోసం గ్రాండ్ లాంచ్ చేయకపోవచ్చు, బట్ 5-6 తీసుకుంటారు. ఈ విధంగా చూసుకుంటే ఎంతమంది అవుతారు హౌస్ లో? ఆల్రెడీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 13 members ఉన్నారు. సో 13 members ఉన్నప్పుడు వీళ్ళు ఒక 6-7 members యాడ్ అవుతారు. గ్రాండ్ లాంచ్ లో ఒక 6 members వేసుకోండి, రఫ్ గా వేసుకున్నా. తర్వాత కామనర్ ఒకరు అండ్ 6 members, కామనర్ ఒక 7 members అండ్ ఇంకో మధ్యలో ఒక్కరిద్దరినైనా ఖచ్చితంగా తీసుకుంటారు, మధ్యలో ఎంట్రీ చేపిస్తారు. అంటే వీక్ మధ్యలో ఏదైనా ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా ఒక ఇద్దరిని ఎంట్రీ చేపించడం ఇలా జరుగుతుంటాయి. వైల్డ్ కార్డ్స్ లెక్క వాళ్ళని ఎంపించి గ్రాండ్ లాంచ్ లో రాయల్ కార్డ్స్ లెక్క 5-6 పంపించేస్తారు. ఓవరాల్ గా చూసుకుంటే మళ్ళీ 20-25 members ఖచ్చితంగా 20 members అండ్ 22 members వరకు అవుతారు. సో ఇంతమందిని ఎలా? ఆల్రెడీ 3 weeks అయిపోయింది, గ్రాండ్ లాంచ్ వచ్చేసరికి 5 weeks వేసుకోండి. సో అలా చూసుకున్నా కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. సో ఈ ఓవరాల్ బేసిస్ ఏంటంటే బిగ్ బాస్ మనకి ఏదో కొత్తదనాన్ని ట్రై చేయాలని చూపిస్తున్నారు, బట్ ఏంటంటే కంటెస్టెంట్స్ ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వలేకపోతున్నారు. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టేషన్ అనేది వీళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. ఆ రీచ్ అయ్యేటట్టుగా బిగ్ బాస్ ఎంత ట్రై చేసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అందుకని ఇన్ని చేంజెస్, ఇన్ని ల్యాబ్స్, ఇన్ని ఏమంటారు లూప్స్ అన్నట్టుగా మొత్తానికి అన్ని తీసుకొచ్చి యాడ్ చేస్తున్నారు. ఇంతమందిని యాడ్ చేసినాక కూడా వర్కౌట్ అవ్వలేదు అంటే పాపం బిగ్ బాస్ ఇంకా అంతకంటే బిగ్ బాస్ టీం ఏం చేయలేదు. సో అది అర్థమవుతుంది కదా. సో మొత్తానికి వైల్డ్ కార్డ్ గా ఇంత మంది రాబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది అయితే మీరే చూసుకోండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో ట్విస్టులు ఇస్తారంటే. అంటే నేను నామినేషన్ లో ట్విస్టులు లాగానే ఈ రోజు ఇప్పుడు కూడా ఇస్తే మాత్రం ఏం చేయలేము. ఓవరాల్ గా అందరు కామనర్స్ కాకుండా అందరు సెలబ్రిటీస్ ని తీసుకురావడానికే బీభత్సంగా ట్రై చేస్తుంది. 99% ఈ లిస్ట్ లోనే ఖచ్చితంగా రాబోతున్నారు. అమర్దీప్, రమ్య, సుహాసిని, కావ్యశ్రీ, కిరాక్ సీత,
సో మాధురి గారు, రమ్య మోక్ష వీళ్ళు మాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. మన దువ్వాడ మాధురి గారు, సో వీళ్ళల్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంది. పృథ్వీకి వచ్చే ఛాన్సెస్ ఉంది అనంట, బట్ అగ్రిమెంట్ల మీద ఇంకా ఎవరు సైన్ చేయలేదు. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్